మెట్రోపాలిటన్ సిటీకి ఆనుకొని ఉన్న పటాన్ చెరువు ఒకప్పుడు ఏమో అవుట్స్కట్ అనేది ఇప్పుడు జిహెచ్ఎంసీ లో విలీనమైంది. అయితే ఏమైందంటే మంచి పొటెన్షియల్ ఉన్న కాన్స్టిట్యున్సీ అది. ఆర్థికంగా అక్కడ బిల్డర్లు గానీ, హైరేజ్ బిల్డింగ్స్ గానీ, ఇండస్ట్రీ, పటాన్ చెరువు అంటేనే ఒకప్పుడు ఇండస్ట్రియల్ జోన్. అయితే అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నది, అదొకటి అడ్వాంటేజ్ కలిసి వచ్చింది పటాన్ చెరువు. అయితే ఇక్కడ ఏమైందంటే గచ్చిబౌలి నుంచి పటాన్ చెరువు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నది కాబట్టి ఇప్పుడు అక్కడ గచ్చిబౌలిలో స్పేస్ లేదు కాబట్టి ఇప్పుడు పటాన్ చెరువు డెవలప్ అవుతా ఉన్నది. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ బాగా ఉంటది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్థికంగా అక్కడ ఏంటంటే బాగా పొటెన్షియల్ ఉన్న ఏరియా కాబట్టి వీళ్ళు ఏం చేసారంటే ఈయన చేతిలో పెట్టుకున్నాడు. గూడెం మైపాల్ రెడ్డి 2 సార్లు గెలిచిండు, 3వ సారి ఓడిపోతారని సర్వేలో చెప్తే అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నుంచి గెలుస్తాడన్న విషయం వీళ్ళు పసిగట్టిరు. ఖచ్చితంగా మనం ఓడిపోబోతున్నాం. దాదాపుగా ఒక 40,000 మెజారిటీతో కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుస్తున్నాడని వీళ్ళకు సర్వేలు చెప్పినాయి. ఇప్పుడు వీళ్ళు ఎత్తుగడ ఏం చేశారంటే అది మనకు పోతే గుండెకాయలక్క మన పటాన్ చెరువు నియోజకవర్గం పోతే మనం ఆర్థికంగా దెబ్బతింటాం, అక్కడ మన అస్తిత్వం కోల్పోతాం. కాబట్టి ఏం చేయాలి, ఎత్తుగడ బీఆర్ఎస్ తోనే అయితే లేదు. అయితే ఏం చేసిన నీలం మధును రంగంలోకి దించారు. బీసీ బిడ్డ కాటా శ్రీనివాస్ గౌడ్ నిజంగా బీసీ బిడ్డ 15 సంవత్సరాల నుంచి పార్టీ పట్టుకుని జెండాను మోస్తా ఉన్నాడు. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మనం చేసిన స్కామ్లు స్కీమ్లు అన్ని బయటకు వస్తాయి. చాలా మనం ఇబ్బందుల పాలవుతాం. రాష్ట్రంలో మనం నిలబెడతాడు, బట్టలు ఇప్పి నిలబెట్టే పరిస్థితి ఉంటుంది అని ఈనాడు. శ్రీనివాస్ గౌడ్ వరకు ఈయన పరిస్థితి లేదు. మళ్ళీ ఏం చేసారు తెలుసా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ గూడెం మైపాల్ని పంపింది కూడా హరీశ్రావే కాంగ్రెస్ పార్టీలకు. రాజకీయ ఎత్తుగడ ఈ 2 సంవత్సరాలు కూడా ఈ గూడెం మైపాల్ 2 సంవత్సరాలు వచ్చి కూడా మొత్తం మళ్ళీ ఆయన చేతులకు తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయిండు.